ఎగ్జామ్ కి వెళ్ళారు, యూ ఓపెన్ ద పేపర్, విత్ ఇన్ 30 minutes యూ ఆల్రెడీ నో విచ్ క్వశ్చన్స్ టు సాల్వ్. అప్పుడు మనకు తెలిస్తే ఏంటి, యూ డోంట్ పానిక్, యూ డోంట్ గెస్, మనం ఏం రాళ్ళయ్యం, ఈజీగా ఆన్సర్ పెడతాం. ఇమాజిన్ చేసుకుంటే చాలా బాగుంది కదా ఈ సిచువేషన్. అసలు ఏం రాళ్ళయ్యక్కర్లేదు, పేపర్ ఓపెన్ చేయగానే విత్ ఇన్ 30 minutes ఆఫ్ ది ఎగ్జామ్ మీకు అర్థమైపోయింది ఏం చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటి. మరి ఇట్లాంటి సిచువేషన్ అనేది మనం కమింగ్ రాయబోయే ఎగ్జామ్ లో వస్తే హౌ లక్కీ వి ఆర్, రైట్? చాలా బాగుంటది కదా, టక్కా 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 చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఆన్సర్స్ పెట్టేయచ్చు, మంచి మార్క్స్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. మరి ఇలాంటి సిచువేషన్ మనం రావాలి అంటే మనం ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఎంత కష్టపడాలి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవ్వాలి ఏంటి అనేది కంప్లీట్ గా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? The truth about EBSET is most of the students assume studying every chapter equally will guarantee a good score. But the reality is different. నేను ప్రతి చాప్టర్ నేర్చుకుని వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ డిఫికల్ట్ గా ఉంది, అయ్యయ్యో నాకు ఇంటిగ్రేషన్ రాకపోతే ఎట్లా, నాకు ఎబ్సెట్ లో ర్యాంక్ రాదు అని రాని దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యొద్దమ్మా. ఎబ్సెట్ రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నీకు కొన్ని చాప్టర్స్ పర్ఫెక్ట్ గా వచ్చినా చాలు, 100% ఆ చాప్టర్స్ తో నీకు మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు నువ్వు. రిపీటెడ్ చాప్టర్స్, కాన్సెప్ట్ బిల్డర్స్ అండ్ టైమ్ ట్రాప్స్, ఇవే 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎబ్సెట్. ఎబ్సెట్ కి స్ట్రాంగ్ గా ఎబ్సెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఈ మంత్ ప్రిపేర్ అయినా ఎప్పుడు ప్రిపేర్ అయినా సరే ఆల్వేస్ రిమెంబర్ దిస్. మీకు ఎబ్సెట్ లో మంచి ర్యాంక్ రావాలంటే అన్ని చాప్టర్లు రావాల్సిన అవసరం లేదు. కొన్ని చాప్టర్లు పర్ఫెక్ట్ గా వచ్చినా సరే, కొన్ని చాప్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ విత్ ఇన్ టైం లెస్ దాన్ 1 minute లో నేను ఆన్సర్ పెట్టగలను. స్టిల్ యూ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ఎబ్సెట్. ఎబ్సెట్ లో ర్యాంక్ రావాలంటే నీకు అన్ని చాప్టర్స్ అవసరం లేదు, కొన్ని చాప్టర్స్ మీద ప్రాపర్ గా గ్రిప్, ప్రాపర్ గా ఎనాలిసిస్ ఉంటే చాలమ్మా, పక్కా యూ కెన్ గెట్. సి ఎబ్సెట్ కి 3 లెవెల్స్ అమ్మా. యువర్ ఫౌండేషన్ షుడ్ బి గుడ్, బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అండ్ యూ షుడ్ హ్యావ్ కనెక్షన్స్. కొన్ని చాప్టర్స్ కనెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి, అవి ఏంటి ఎలా ఉంటాయి అనేది మ్యాథమెటిక్స్ లో నేను చెప్తాను. కనెక్షన్స్ యూ షుడ్ హ్యావ్ ఫర్ చాప్టర్ టు చాప్టర్. స్కోర్ మాక్సిమైజర్, ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఈ 3 లెవెల్స్ ని ఫాలో అవ్వండి, ఎబ్సెట్ లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. లెవెల్ 1 యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ విత్ ఫౌండేషన్. ఫౌండేషన్ చాప్టర్స్ ఏంటి, ఏది పర్ఫెక్ట్ అవ్వాలి చెప్తాను. లెవెల్ 2 కనెక్టెడ్ చాప్టర్స్ కి గివ్ ప్రియారిటీ, సో దట్ బై వన్ గెట్ వన్ అన్నట్టు. ఒక చాప్టర్ వస్తే ఇంకో చాప్టర్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ 3 స్కోర్ మాక్సిమైజర్, ఏ చాప్టర్స్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే నాకు మంచి స్కోర్ వస్తుంది. ఈ 3 లెవెల్స్ గురించి డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఫౌండేషన్. ఇప్పుడే చెప్పారు కదా మ్యామ్, ఫౌండేషన్ చాప్టర్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఫౌండేషన్ చాప్టర్స్ ఏంటి అంటే, సి irrespective of first year, second year, if you are going to start your EBSET preparation, even Telangana or AP, keep this thing in your mind. You have to be perfect with functions. Functions చాప్టర్ ఖచ్చితంగా వచ్చి ఉండాలమ్మా. ఇవి నేను మీరు ఎబ్సెట్ లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే చాప్టర్స్ కాదు. ఈ చాప్టర్స్ నేర్చుకుంటే ఏంటి అంటే రిమైనింగ్ చాప్టర్స్ కి పర్ఫెక్ట్ అవుతుంది. ఇవి ఫౌండేషన్ చాప్టర్స్ అని చెప్పుకోవచ్చు మీకు ఇంటర్మీడియట్ లో. ఫంక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, డిఫరెన్షియేషన్, ఈ 4 చాప్టర్స్ కూడా వెన్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, ఎబ్సెట్ ప్రిపరేషన్ ఈ రోజు డే 1 స్టార్ట్ చేశారా, ఖచ్చితంగా రావాల్సిన చాప్టర్స్ ఈ 4 మీకు. ఫంక్షన్స్ వస్తే క్యాలిక్యులస్ ని ఆడుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తే ఆల్జీబ్రా ఈజీ అవుతుంది మీకు. ట్రిగనామెట్రీ వస్తే అసలు మీరు 80% ఆఫ్ ది మ్యాథ్స్ ఆడుకోవచ్చమ్మా. చాలా మంది ట్రిగనామెట్రీ భయపడతారు, గుర్తుపెట్టుకోండిరా, ట్రిగనామెట్రీలో డైరెక్ట్ క్వశ్చన్ నువ్వు ఎబ్సెట్ లో అటెంప్ట్ చేసావా లేదా అన్నది అది ఎగ్జామ్ లో చూసుకుందాం, వదిలేయండి. కానీ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ రావాలి. మీరు ఏ చాప్టర్ అన్నా చూడండి, ఏ చాప్టర్ ఓపెన్ చేసినా ట్రిగనామెట్రీ ఫార్ములాస్ 100% ఇన్వాల్వ్ అవుతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాప్టర్ నేమ్. ప్రతి చాప్టర్ లోనూ మనకి ట్రిగనామెట్రీ ఫార్ములాస్ వస్తాయి. 1 + cos θ, 1 - cos θ, sin 2θ, cos θ, tan θ. ప్రతి ఒక్క ట్రిగనామెట్రీ ఫార్ములా ఏది ఎక్కడ ఎలా వాడాలి అని తెలవాలి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, అందరూ తక్కువ అంచనా వేసే చాప్టర్. ఆబ్జెక్టివ్ వైజ్ గా చెప్తున్నా, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వస్తే లిమిట్స్ ఈజీగా వస్తుంది మీకు, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఈజీగా వస్తుంది, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ వస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. 5 చాప్టర్లు దీని మీద డిపెండ్ అయి ఉంటాయమ్మా, డిఫరెన్షియేషన్ మీద. సో యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ విత్ దీస్ 4 చాప్టర్స్. ఎప్పుడైతే మీరు ఎబ్సెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఈ 4 చాప్టర్స్ ని డెప్త్ గా, అసలు మీరు ఎంత బాగా నేర్చుకోవాలంటే ఆ కాన్సెప్ట్ చూడగానే అర్థం అవ్వాలి, ఓకే నేను దీన్ని ఇక్కడ యూజ్ చేయాలి, ఇలా సింప్లిఫై చేయాలి అన్న ఐడియా రావాలి. సో అంత ఇంపార్టెంట్ ఈ 4 చాప్టర్స్ ని అస్సలు వదిలేకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెవెల్ 2 కనెక్ట్ ద కాన్సెప్ట్స్. మ్యాథమెటిక్స్ లో ఏమేమి ఉంటాయంటే అలాగా, ఫస్ట్ వన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. మీకు బై 1 గెట్ 1 రాయి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ గా ఇన్ డెప్త్ గా ప్రాపర్ గా నేర్చుకున్నారా, ప్రాబబిలిటీ వచ్చేసినట్టే మీకు.
100% ప్రాబిలిటీ వచ్చేసినట్టే. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లోనే 2 కేసెస్ ప్రాబిలిటీలో పెడతాను తీసుకొచ్చి. పిఎన్సి నేర్చుకోండి, 100% ప్రాబిలిటీ వచ్చేసినట్టు మీకు. నెక్స్ట్ ఇందా చెప్పానా, డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వస్తుంది. చాలా మంది కొత్తగా ఉంటది. డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే లిమిట్స్ ఈజీగా చేయొచ్చమ్మా బై యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. గుర్తుందా? లిమిట్స్ ఈజీ అయిపోతుంది డిఫరెన్షియేషన్ వస్తే. ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది డిఫరెన్షియేషన్ వస్తే. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజీ అయిపోతుంది డిఫరెన్షియేషన్ వస్తే. ఎంటైర్ క్యాలిక్యులస్ మీకు ఇంటర్మీడియట్ లో ఉన్నది అంతా కనెక్టెడే. ఇట్స్ లైక్ ఏ చైన్ లో స్టార్టింగ్ డిఫరెన్షియేషన్ అది వస్తే మిగిలిన అన్ని వచ్చేస్తాయి మీకు ఈజీగా. అర్థమైతుంది ఏం చేయాలి. నెక్స్ట్ జామెట్రీ చైన్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ రావాలి, బేసిక్స్ ఆఫ్ సిజీ ఫార్ములాస్ రావాలి, తర్వాత స్ట్రైట్ లైన్స్ రావాలి. స్ట్రైట్ లైన్స్ వచ్చిన తర్వాత లెర్న్ సర్కిల్స్ వచ్చిన తర్వాత పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఇది అయిపోతే ఎండ్ అయిపోలేదు. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత 2D అయిపోయినట్టు స్టార్ట్ వెక్టార్స్ అండ్ 3D. ఈ లైన్ లో నేర్చుకోవడం సగం వెయిటేజ్ నీకు ఇదే ఎప్సెట్ కి. ఏంటమ్మా? స్ట్రైట్ లైన్, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, 2D. ఇది అయిపోగానే స్టార్ట్ వెక్టార్స్ అండ్ 3D. వెక్టార్స్ అంటే మీకు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. 3 డైమెన్షనల్ జామెట్రీ అంటే డీసీస్, డిఆర్స్, ప్లేన్, 3D అన్ని ఇలాగా ఆర్డర్ లో నేర్చుకోండి. జామెట్రీ పార్ట్ వచ్చేసినట్టే. ఆల్జీబ్రా దేనికి దానికి ఇండివిజువల్ రా. ఆల్జీబ్రాలో ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ నీకు ఇండివిజువల్. నీకు క్వాడ్రాటిక్ నేర్చుకోవచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ సపరేట్, బైనామియల్ నేర్చుకుంటే పిఎన్సి ఫార్ములాస్ హెల్ప్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఇలా ఆల్జీబ్రా దేనికి దానికి ఇండివిజువల్ గా నేర్చుకోవచ్చు. పిఎన్సి ప్రాబిలిటీ లింక్, బైనామియల్ వస్తే పిఎన్సి స్టార్ట్ చేయాలి. ఇది ఆర్డర్ మీకు. నెక్స్ట్ చాప్టర్స్ వెయిటేజ్. ఇది అమ్మా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ డేటా అంటే 2025 డేటా, 2026 ది అఫీషియల్ గా రాలేదు. వచ్చిన తర్వాత చెప్తాను. మీన్ వైల్ జస్ట్ యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్. ఆన్ అండ్ యావరేజ్ గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ కాదు. యావరేజ్ గా ఏపీలో తెలంగాణలో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని. ఇది 2025 దిరా, 2026 ది ఇంకా రాలేదు అఫీషియల్ గా మనకి. ఫంక్షన్స్ నుంచి 3 క్వశ్చన్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ మీకు చాప్టర్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఏపీ వాళ్ళు మాకు లేదు కదా మ్యామ్ అనుకోద్దు, ఎందుకంటే 2025 డేటా ఇది. ఓకేనా? సో జస్ట్ అలా చూసుకోండి మీకున్న చాప్టర్స్ వెయిటేజ్ ఎంత. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ 4, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2. ఏపీ వాళ్ళకి ఓన్లీ వెక్టార్స్ అని కనబడుతుంది మీకు. ట్రిగనోమెట్రీ 3, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ 1, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ 1, హైపర్బోలిక్ 1, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 2. ఇది 2025 డేటా బేస్ మీద నాన్న. మీకు నేను ఒకటి విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హై వెయిటేజ్. మీకు వచ్చిన చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫౌండేషన్ చాప్టర్స్, దెన్ నీకు ఏ చాప్టర్ జామెట్రీ పర్ఫెక్ట్ గా వచ్చా గో విత్ జామెట్రీ, ఆల్జీబ్రా పర్ఫెక్ట్ గా వచ్చా ఆల్జీబ్రా, క్యాల్కులస్ పర్ఫెక్ట్ గా వచ్చా క్యాల్కులస్. ఇలా నేర్చుకోండి అమ్మా. నీకు ఎప్సెట్ ఏపీ అయినా తెలంగాణ అయినా 80 క్వశ్చన్స్ లో నువ్వు 40 కరెక్ట్ గా ఎగ్జామ్ టైంలో పెట్టగలిగితే చాలు, 100% మంచి ర్యాంక్స్ వస్తుంది. 80లో నువ్వు 40 క్వశ్చన్స్ చేయాలి, 40 కరెక్ట్ గా పెట్టాలి. 40 చేయాలి అంటే 80 అటెంప్ట్ చేయాలి. ఇందులో 40 నువ్వు చేసి కరెక్ట్ గా పెట్టగలిగే క్వశ్చన్స్ ఉంటే ఆల్వేస్ ఎప్సెట్ స్ట్రాటజీ ఇదే అమ్మ. ఇప్పుడే కాదు, ద డే బిఫోర్ ఎగ్జామ్ కూడా నేను మీకు ఇదే స్ట్రాటజీ చెప్తాను. అవుట్ ఆఫ్ 80 40 కరెక్ట్ అవ్వాలి. రిమైనింగ్ 40 మీరు గెస్సింగ్స్ లో ఒక 5, 6, 10 కరెక్ట్ అవ్వకపోవు కదా, పక్కా మంచి ర్యాంక్ వస్తుంది నీకు. 40 అయితే ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. దానికి మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లోకస్ 1+1, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ 3, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 1, DCs DRs 1, 3D అండ్ ప్లేన్ 2, లిమిట్స్ 1, కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ 2, డిఫరెన్షియేషన్ 4, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ 5, వన్ ఆఫ్ ది హై వెయిటేజ్. కాంప్లెక్స్ నెంబర్స్ 2, De Moivre's theorem 2, quadratic expressions and theory of equations 2+2, permutations and combinations 3, binomial theorem 2, partial fractions 1, measures of dispersion 1, probability 3, random variables 2. సర్కిల్స్ 6, వన్ ఆఫ్ ది హై వెయిటేజ్. మీకు కమింగ్ ఇయర్స్ లో కూడా సర్కిల్స్ ఎప్పుడు హై వెయిటేజ్ ఉంటుందమ్మా మీకు. పారాబోలా 2, ఎలిప్స్ 1, హైపర్బోలా 1, ఇంటిగ్రేషన్ ఇండిఫైనైట్ ప్లస్ డిఫైనైట్ కలిపి 7. ఏరియాస్ నుంచి బేసిక్ గా రాలే, బట్ అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. ఇది మీకు వెయిటేజ్. సో ఇవి పక్కన పెట్టి ఎప్సెట్ కి ఏపీ అయినా తెలంగాణ అయినా గుర్తుపెట్టుకోవడమా, హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ ఎప్సెట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఫంక్షన్స్. ఎవ్రీ ఇయర్ ఫంక్షన్స్ నుంచి ఆన్ అండ్ యావరేజ్ 3 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఆన్ అండ్ యావరేజ్ 4 క్వశ్చన్స్ వస్తాయి. ట్రిగనోమెట్రీ ఆన్ అండ్ యావరేజ్ 3 క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రైట్ లైన్స్ ఆన్ అండ్ యావరేజ్ 3 క్వశ్చన్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్ ఆన్ అండ్ యావరేజ్ 4 క్వశ్చన్స్ వస్తాయి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఆన్ అండ్ యావరేజ్ 5 క్వశ్చన్స్ వస్తాయి మీకు. permutations and combinations 3, probability 3, circles 6, indefinite plus definite integration కలిపి 7 క్వశ్చన్స్ వస్తాయి. ఇది టోటల్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ ఎప్సెట్.
గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి అమ్మా, దాంతో పాటు హై వెయిటేజ్ చాప్టర్స్ ని అలా మైండ్ లో పెట్టుకోండి. ఓకే, సో డైలీ మీరు ప్రాక్టీస్ చేసేది ఎలా ఉండాలంటే యూ నీడ్ టు ఫాలో దీస్ 6 స్టెప్స్ ఎప్సెట్ కి. ఏంటి అంటే ఫస్ట్ వన్, లెర్న్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ థరోలీ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోండి. ఆబ్జెక్టివ్ బేస్, ఒక ఫార్ములాని చూస్తే ఆ ఫార్ములా ఎక్కడ ఎలా వాడాలి అనే ఐడియా రావాలి. నెక్స్ట్ ప్రాక్టీస్, సాల్వ్ ప్రాబ్లమ్స్, ఓన్లీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, PYQs కాదు, సాల్వ్ ప్రాబ్లమ్స్. స్టెప్ 1 లెర్న్ కాన్సెప్ట్, స్టెప్ 2 ప్రాబ్లమ్స్, స్టెప్ 3 టైమ్డ్ MCQs. ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ విత్ టైమర్ ప్రాక్టీస్ చేయండి. ఎప్సెట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు టైం నాన్న. ఎప్సెట్ ఇలా ఉంటే ఎప్సెట్ కి వెనక ఉన్న షేడ్ టైమ్. ఎప్సెట్ ఈక్వల్ టు టైం గుర్తుపెట్టుకోండి. ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ క్వశ్చన్స్ చేసామనేది ఇంపార్టెంట్. టార్గెట్ ఎలా పెట్టుకోవాలి మ్యామ్ ఎప్సెట్ కి? 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం, అలా టైమర్ పెట్టుకొని చేయండి. 40 క్వశ్చన్స్ 30 మినిట్స్ టైం, 10 లెస్ పెట్టుకోండి అమ్మా ఎప్పుడైనా. 50 క్వశ్చన్స్ 40 మినిట్స్ టైం. ఏది స్టార్టింగ్ లో ఇలా పెట్టుకొని చెయ్యండి. ఓకేనా మ్యామ్? అయ్య బాబోయ్ అట్లా చేయగలం, చెయ్యాలి, స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలి. ప్రతి క్వశ్చన్ ని కూడా చేసి లాస్ట్ వరకు వచ్చాక ఆన్సర్ చెప్పేది కాదమ్మా. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి మధ్యలోనే హాఫ్ ఆఫ్ ది వేలోనే మనం ఆన్సర్ చెప్పేసేయచ్చు. సో మీ ప్రాక్టీస్ అనేది, మీ స్పీడ్ అనేది అలా ఉండాలి. టైమ్డ్ MCQs ప్రాక్టీస్ ఇంపార్టెంట్. టైమ్డ్ MCQs అంటే అర్థమైందా? టర్న్ ఆన్ టైమర్, 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ లో అయిపోవాలి. ఫస్ట్ టైం 30 క్వశ్చన్స్ 30 మినిట్స్ పట్టినా పర్లేదు, బట్ స్లోలీ 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ లో అయిపోవాలి. అలాగా ఏది ప్రాక్టీస్ క్వశ్చన్స్. దెన్ తర్వాత PYQs కి పోండి. రోజుకి మినిమం టు మినిమం మ్యాథమెటిక్స్ లో చెప్తున్నానమ్మా 50 PYQs ప్రాక్టీస్ చేయండి. 50 PYQs ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ లో మీకు 70+ ఎందుకు రాదో చూద్దాం. థంబ్నైల్ లో చూస్తారు, బాగుంటది 70+ అవుట్ ఆఫ్ 80 హౌ టు గెట్ అనేసి. అంత ఈజీ కాదమ్మా, రియాలిటీ అనుకున్నంత ఈజీగా కాదు. డైలీ మీరు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇదేంటి PYQs ఎవ్రీడే చేయక్కర్లే, మీరు వీక్లీ ఒక 2 days ఆర్ 3 days పెట్టుకోండి. బట్ ఆ పెట్టుకున్న డే కూడా చెప్తున్నా కదా, 50 క్వశ్చన్స్ ఈజీగా ఒక చాప్టర్ నుంచి 50 PYQs ప్రాక్టీస్ చేయాలమ్మా. ఈ టైమ్డ్ MCQs ఎన్ని ఉండాలి అంటే ఆల్వేస్ కీప్ 30, లేదా ఎప్సెట్ కాబట్టి డైరెక్ట్ గా కీప్ 40 పెట్టుకొని చెయ్యండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఒక 20, MCQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 50. ఈ నెంబర్స్ ఉంటేనే మీకు 70+ వస్తుంది. చెప్పినంత ఈజీ కాదురా, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి 70+ రావడానికి. 70+ రావాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హార్డ్ వర్క్. మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మీ ర్యాంక్ డిసైడ్ చేద్దామా. నేను చెప్పే స్ట్రాటజీను, నేను చెప్పే క్లాసు, నేను ఇచ్చే వే ఆఫ్ సాల్వింగ్ మీకు రాదు ర్యాంక్. నువ్వు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతున్నావు, నువ్వు ఒక రోజులో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నావు అనేది నీ ఎప్సెట్ ర్యాంక్ ని డిసైడ్ చేస్తుంది. 4th స్టెప్, 5th స్టెప్, డూ రివిజన్. రివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత చాప్టర్ టెస్ట్, వీక్లీ వన్స్ చాప్టర్ టెస్ట్ ఇచ్చుకోండి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క చాప్టర్ టెస్ట్ ఇచ్చుకోండి అమ్మా, చాలు. నెక్స్ట్ ఆల్వేస్ ఫాలో 80-20 రూల్. 80-20 రూల్ అంటే ఎప్పుడైనా సరే మీకు 80% ఆఫ్ ది క్వశ్చన్స్ 20% ఆఫ్ ది సిలబస్ నుంచి వస్తాయిరా. ఇది ఆల్వేస్ ఫ్యాక్ట్. ఇందాక మీకు చెప్పాను హై వెయిటేజ్, అది హార్డ్లీ చూసుకుంటే మీకు ఒక 20-30% ఇన్ ఎంటైర్ మ్యాథమెటిక్స్ దట్ లీడ్స్, మనకి అదే లీడ్ చేస్తుంది. సో 80-20 రూల్ ఆల్వేస్ ఫాలో అవుతారు అమ్మ మీకు. నెక్స్ట్ మాక్ టెస్ట్ అండ్ ఫైనల్ 30 days. మాక్ టెస్ట్ ఎవ్రీ వీక్ ఇవ్వండి. ఇఫ్ యూఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ఎప్సెట్, మీ కాలేజ్ లో ఎప్సెట్ చెప్తున్నారు, మీకు జేఈ టార్గెటే కాదు, ఎప్సెట్టే మీ టార్గెట్, దెన్ రిమెంబర్ ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక ఎప్సెట్ మాక్ టెస్ట్ ఇవ్వండి. అలాంగ్ విత్ క్వశ్చన్ ప్రాక్టీస్. ప్యూర్లీ ఎప్సెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో నేను ఒక స్ట్రాటజీ చెప్తానమ్మా. కీప్ ది స్ట్రాటజీ ఇన్ యువర్ మైండ్. ఏంటి అంటే ఒక వీక్ లో నీ టార్గెట్స్ ఏముండాలి అంటే, ఖచ్చితంగా ఈ టార్గెట్స్ అన్ని చేయండి. ఓన్లీ ఫర్ మ్యాథ్స్ నేను చెప్తుంది. ఈ టార్గెట్స్ అన్ని చేయండి, షూర్ మీకు 70+ వస్తాయి మ్యాథ్స్ లో. ఏంటి మ్యామ్ ఆ టార్గెట్స్ అంటే, ఫస్ట్ థింగ్ డైలీ 20-30 క్వశ్చన్స్ ప్రాక్టీస్. వీక్లీ twice or thrice, depends on your time, twice or thrice 50 PYQ practice. 50 PYQ ప్రాక్టీస్ ఖచ్చితంగా ట్వైస్ ఆర్ థ్రైస్. అంటే ట్వైస్ పెట్టుకుంటే నీకు ఒక వీక్ లో 100 క్వశ్చన్స్. ఇప్పుడున్న టైంలో చెప్తానన్నా, లాస్ట్ 1 month స్ట్రాటజీ మారిపోవాలి. ఇప్పుడు ఉన్న టైంలో ఖచ్చితంగా వీక్లీ ఇది రీచ్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్,
ఎవ్రీ సండే 1 మాక్ టెస్ట్ ఇవ్వాలి. సో ఈ 3 కూడా అలవాటు చేసుకోండి అమ్మా. ఎవ్రీ వీక్ మీ ఎప్సెట్ మ్యాథమెటిక్స్ లో చేంజ్ మీకే కనబడుతుంది, 100% కనబడుతుంది. టైం ట్రస్ట్ మీ, యూ కెన్ సీ ద చేంజ్. డైలీ 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్. ఇవి జనరల్ క్వశ్చన్స్ ప్రాక్టీసే, పీవైక్యూస్ కాదు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ టోటల్ 50 క్వశ్చన్స్, అంటే ట్వైస్ అయితే 100, థ్రైస్ అయితే 150 క్వశ్చన్స్, డిపెండ్స్ ఆన్ యువర్ టైం. పీవైక్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. ఎవ్రీ సండే ఎప్సెట్ మాక్ టెస్ట్ ఇవ్వండి. ఈ 3 ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ష్యూర్ గా చెప్తున్నానమ్మా. ఎప్సెట్ లో మ్యాథమెటిక్స్ లో 70+ అనేది ష్యూర్ గా వస్తుంది. ఫాలో ఆల్ ది స్ట్రాటజీస్, 100% మీరు ఎప్సెట్ లో స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు హై వెయిటేజ్ ఎందుకు అంత ఎక్కువగా చెప్పలేదు అంటే, మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నా. ఎప్సెట్ లో గుర్తుపెట్టుకోండి, హై వెయిటేజ్ కి వెళ్ళేది కన్నా నీకు వచ్చిన చాప్టర్స్ ని త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఉన్న అన్ని చాప్టర్స్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని కలుపుకొని నీకు వచ్చిన చాప్టర్స్ హై వెయిటేజ్ మైండ్ లో పెట్టుకోండి అమ్మా. అలాంగ్ విత్ దిస్ నీకు వచ్చిన చాప్టర్స్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు స్కోర్ వచ్చేస్తుంది. చెప్తున్నా కదా, ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ అయ్యారా. ఎప్సెట్ అంటే యువర్ స్పీడ్, యాక్యురసీ, టైమ్, ఈ మూడింటిని మిక్సీలో వేసి బయటికి తీసుకొస్తే వచ్చేదే ఎప్సెట్ ఎగ్జామ్. ఆల్వేస్ ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మినిట్ లో నేను ప్రిపరేషన్ చేసుకుంటా ఎప్సెట్ అనే థాట్ పెట్టుకోవద్దు. ఎవరెవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో ప్యారలల్ గా ఎప్సెట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇందాక చెప్పినది గుర్తుపెట్టుకోండి అమ్మా. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పీవైక్యూ ప్రాక్టీస్ ఎప్సెట్ ఉండాలి విత్ టైమర్. టైమర్ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దు, ఎప్సెట్ ప్రిపరేషన్ వేస్ట్ అయిపోతుంది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని టైమర్ ఆన్ చేసుకున్నామా, వెనెవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్. టైమర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ రా. టైమర్ లేకుండా ప్రాక్టీస్ అనేది పెట్టుకోవద్దు, ఓకేనా. టైమర్ తో మీకు స్టార్టింగ్ లో ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ 1 వీక్ 10 days టైమర్ నాకు అవ్వట్లేదు, టైం వెళ్ళిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది అని. ఏం పర్లేదు, రానివ్వండి టెన్షన్. ఒక 10 days ఓపిక పట్టండి అమ్మా, మీకు అలవాటు అవుతుంది. ఆ స్పీడ్, ఆ యాక్యురసీ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా, ఓకేనా. విత్ టైమే ప్రాక్టీస్ చేయండి 100% కూడా. స్టార్టింగ్ లో మీరు 30 క్వశ్చన్స్ 30 minutes పెట్టుకోండి, బట్ మెల్లమెల్లగా చెప్తున్నా కదా, వన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దట్ చాప్టర్ 30 క్వశ్చన్స్ 20 minutes లో చేయాలి. ఇదే మీ టార్గెట్. ఆల్వేస్ కీప్ దిస్ టార్గెట్. ఇలా ప్రాక్టీస్ చేయండి, 100% ఎప్సెట్ లో మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది, నాది హామీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మీకు ఎప్సెట్ కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.